భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 17వ అధ్యాయం అలర్క గీతం. అలర్కుడు తన కొడుక్కి రాజ్యం ఇచ్చేసి తాను సన్యసించి అరణ్యాలకు వెళ్ళి తీవ్రమైన సాధన చేసి నిర్వాణ లక్షణమైన యోగసిద్ధిని అనతి కాలంలోనే పొందాడు. అలా యోగసిద్ధి లభించాక ఒకనాడు అతను వేడుకగా విశ్వాన్ని పరికించి చూశాడు. జగత్తంతా పుత్రమిత్ర శత్రు ప్రముఖ సంబంధాలతోనూ కామక్రోధ సుఖదుఖాది ద్వంద్వాలతోనూ నానా గోలగా అజ్ఞానం అనే బురదగుంటలో మునిగి ఉండటం బాగా కనిపించింది. తల్లి చిన్నప్పుడు పాడి వినిపించిన అమృత గీతాలాపాలు గుర్తుకు వచ్చినాయి. అప్పుడు అతను తన ఆనంద పరవశాన్ని తల్లిలాగానే పాటగా వ్యక్తం చేశాడు. దానికే తర్వాత అలర్క గీతం అని ప్రసిద్ధి వచ్చింది. ఆనందమే ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే, ఒక్కనాడు నేను కూడా కుక్కలాగే పొర్లినాడా, దత్త సద్గురు కరుణ చేత నేడు చిక్కెలే మదికి ఊత, ఆనందమే ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే, వధువుచున్న ఈ యోగ సౌఖ్యమం అఖిల లోక సౌఖ్యమ్మదెంతరా, తరిగి వాంచలున్ జనులు తమ్ముడా మరచి చిస్సుకం బందరేమిరా, నాడు పూర్వపుణ్యవశత అంబ ఉంగరం ఇచ్చి చనిరా, అన్న వచ్చి దుఃఖమిచ్చే దత్త స్వామి సర్వమిచ్చే, స్వామి కృపకు సాటి ఏదిరా, సత్యజ్ఞాన అనంత నిర్మల ఆనంద నిర్భయ బ్రహ్మమందునే ఐక్యమందితి ధన్యుడైతిని, ఆనందమే ఆనందమే ఆనందమానందం ఆనందమే. శ్రీ దత్తాత్రేయ స్వామి కృప వల్ల అలా పరమానందంలో తేలిపోతూ గీతాలు పాడుకుంటూ అలర్క మహాయోగి ప్రారబ్ధధీనంగా నిష్కామంగా జీవిత శేషాన్ని గడిపేసి చివరికి విదేహ కైవల్యం పొందాడు. ఆ విధంగా యోగేశ్వరేశ్వరి గుప్తయోగిని మాత అయిన మదాలస మాత వల్ల సంక్రమించిన దివ్య సంస్కార విజయం వల్ల అలర్క చక్రవర్తి ఏ విధంగా శ్రీ దత్త సద్గురు కృపను అవలీలగా చూడగలిగినాడో ఇప్పుడు చూశాం. ఈ 17వ అధ్యాయంతో 4వ సంపుటి అలర్క చరిత్ర సంపూర్ణం. సర్వం శ్రీ గురుపాదారవిందార్పణమస్తు. శుభం భవతు.